హలో ఎవ్రీవన్. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడి అండ్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. లాట్ ఆఫ్ డీటెయిల్స్ షేర్ చేస్తా. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసిన పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ బయట ఉంటుంది. అండ్ అమ్మవారి త్రిశూలం కూడా డిస్ప్లే చేశారు వాటర్ ఫౌంటైన్లో. దట్ ఆల్సో లుక్స్ వెరీ నైస్. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి. దాని పక్కన కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంది. దెన్ చెప్పుల స్టాండ్ కూడా ఉంది బయటనే. వన్స్ యూ గో ఇన్, మంచి అక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ మనసులో ఏదైనా కోరుకుని కాయిన్ నిలబెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని పెద్దమ్మ అంటారు. అదే అమ్మలకి అమ్మ. అమ్మవారు మంచిగా లయన్ మీద కూర్చుని ఉంటారు, లక్ష్మీదేవి. మెయిన్ టెంపుల్లో అయితే పిక్చర్ తీసుకునివ్వరు, కానీ ఇక్కడ పక్కన అర్చన చేయించుకుంటే అక్కడ పూజారిని అడిగి తీసుకున్నా. ఇదేమో ముడుపులు కట్టే ప్లేస్. మనం ఏదైనా కోరుకుని ఆ ముడుపు కడితే కోరిక తీరుతుందని నమ్మకము. అండ్ ప్రాంగణం అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ పక్కన లక్ష్మీ సరస్వతీదేవి అండ్ నాగదేవత టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రసాదం కొనుక్కోవచ్చు. అండ్ రకరకాల ప్రసాదాలు కూడా ఉన్నాయి అక్కడ. చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడ యాటలను కోసి వేరే వాళ్ళకి అన్నదానం చేయటానికి, అదంతా కూడా, ఆర్ ఫ్యామిలీతో తినటానికి. అండ్ వాళ్ళ ఓన్ గోశాల కూడా ఉంది. బోనాలు ఫెస్టివల్ టైంలో అయితే ఈ టెంపుల్ చాలా పాపులర్. అండ్ కార్ పార్కింగ్ ఇస్ 20 రూపీస్. మనం బయటికి వెళ్తుంటే తీసుకుంటాడు. నెక్స్ట్ టెంపుల్ ఐమ్ గోనా షో యూ ఇస్ రిలేటివ్లీ న్యూలీ బిల్ట్, కానీ చాలా బాగుంది. అండ్ లాస్ట్కి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది ఈ టెంపుల్లో. ఇది స్వర్ణగిరి టెంపుల్. మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్తుంటే భువనగిరి దగ్గర ఉంది. ఇది హైదరాబాద్ నుంచి డెఫినెట్లీ టేక్స్ యూ మోర్ దెన్ అన్ అవర్, బట్ ఇట్స్ వర్త్ విజిటింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 300 రూపీస్కి అండ్ 500 రూపీస్కి స్పెషల్ దర్శనం కూడా ఉంది. మెయిన్ టెంపుల్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఇస్ నాట్ అలౌడ్, బట్ ఆ టెంపుల్ ప్రెమిసెస్లో పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది. మంచిగా అక్కడ టు వాక్ అరౌండ్ అండ్ సిట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ స్పెషల్ అట్రాక్షన్ అఫ్ కోర్స్ ఇస్ కోనేరు. జై శ్రీమన్నారాయణ. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి వద్ద దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో స్వామిని అర్చించి శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి వద్ద దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో స్వామిని అర్చించి శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి
మేము శ్రీరామనవమి ముందు రోజు వెళ్ళాము. సో మంచిగా రాముల వారిని ఊరేగింపు చేస్తూ ఉండే టైంకి ఈ టెంపుల్ నైట్ టైం వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది లైట్స్తో. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ తక్కువగా ఉండే, బట్ అదర్వైజ్ ఫెస్టివల్స్ అప్పుడు వీకెండ్స్ అప్పుడు చాలా రష్ ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ టెంపుల్ అరౌండ్ బయటకు వస్తూ ఉంటే ఈ శంకు చక్ర అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అక్కడ. Everything is very beautiful about this temple and serene and peaceful unnadi. You just have to experience it. దీనికి 2 entrances ఉన్నాయి. కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఒకటి, ఇది ఇక్కడేమో పాదుకుల దగ్గర మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. అదర్వైజ్ కార్ పార్కింగ్ దగ్గర నుంచి క్లోజర్ ఉన్నది. ఏజ్డ్ వాళ్ళు ఉంటే ఛాన్స్ దొరికితే తప్పకుండా టెంపుల్ విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్.